తెలంగాణ కాంగ్రెస్ ఎంఐఎంకు గట్టి షాక్ ఇచ్చింది. హైదరాబాద్ ఎంపీ టికెట్ను మళ్లీ ముస్లింకే కేటాయించింది. పోటీ టఫ్గా ఉండడంతో ఈసారి నాన్ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టి తనకు సహకరించాలని అసాదుద్దీన్ ఓవైసీ చేసిన విజ్ఞప్తిని హస్తం బేఖతారు చేసింది. దీంతో ముస్లిం ఓట్లలో కొన్ని చీలి ఓవైసీ చిక్కుల్లో పడే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న మజ్లిస్కు ఇది గడ్డు సమస్యే. మైనారిటీల ఓట్లు ఎంఐఎం, కాంగ్రెస్, ఎంబీటీ పార్టీల మధ్య చీలిపోతే తమకు లబ్ధి కలుగుతుందని ఆశలు పెట్టుకున్న బీజేపీ కాంగ్రెస్ నిర్ణయంతో ఎగిరి గంతేస్తుంది. కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ చేసిన ప్రచారం ఆ పార్టీలను దెబ్బతీసింది. ఇప్పుడు కాంగ్రెస్, ఎంఐఎం ఒకటేనని బీజేపీ ప్రచారం చేయడంతో కాంగ్రెస్ పెద్దలు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ వలీవుల్లా సమీర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పటి అవసరాల కంటే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయన్ను ఎంపిక చేసింది. టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పేరును పరిశీలించినా ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. మస్కతి, తబస్సుం వంటి ముస్లిం నేతల పేర్లు కూడా వినిపించాయి. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న సమీర్కే అవకాశం కల్పించాలని కేడర్ కోరడంతో ఆయన వైపు మొగ్గు చూపారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ 50,000 ఓట్లు సాధించి 4వ స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో ఇప్పుడు తమ గాలి వేస్తుంది కాబట్టి మరిన్ని ఓట్లు పడతాయని కాంగ్రెస్ ఆలోచన. సమీర్ గెలవకపోయినా జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఈ పోటీ గ్రౌండ్ వర్క్ అని భావిస్తున్నారు. హైదరాబాద్లో ఈసారి ఖచ్చితంగా గెలవాలని బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన మాధవీలతకు టికెట్ ఇచ్చింది. కొద్ది కాలంలోనే ఆమె ప్రజల్లోకి దూసుకెళ్లారు. రాజాసింగ్ లేడీ వర్షన్లా మారి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. రాష్ట్రంలో గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ బలపడింది. 2018తో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం రెట్టింపైంది. గత ఎంపీ ఎన్నికల్లో 4 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి 6-7 సీట్లలో గెలుస్తుందని సర్వేల అంచనా. మరోవైపు ఎంఐఎం బలం తగ్గుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 2% ఓట్లను కోల్పోయింది. యాకుత్పురా, నాంపల్లిలో స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కింది. కొన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఓట్లు కూడా పెరిగాయి. మరో ముస్లిం పార్టీ మజ్లిస్ బచావో తెహ్రీక్ కూడా బలం పుంజుకుంటుంది. ఎంఐఎంలో టికెట్లు దక్కని నేతలు ఎంబీటీ, కాంగ్రెస్లోకి ఫిరాయిస్తున్నారు. ఈ ట్రెండ్తో ఓవైసీకి భయం పట్టుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని నిలబెడితే మైనారిటీల ఓట్లు చీలుతాయని ఓవైసీ పావులు కదిపారు. షబీర్ అలీతో పాటు మరికొందరు పెద్దలతో చర్చలు జరిపారు. ముస్లిం అభ్యర్థికి బదులు మరొకరికి టికెట్ ఇవ్వాలని, అందుకు బదులుగా భవిష్యత్ ఎన్నికల్లో సాయం చేస్తామని ప్రపోజ్ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే గాలిపట్టం పార్టీది గాలివాటమని, నిలకడలేని ఓవైసీతో బంధం కష్టమని హస్తం భావించింది. ఎంఐఎంకి, బీజేపీకి బీటీఎం అని తిట్టమని, ఇప్పుడు మళ్లీ దానితో పెట్టుకోవడం సరికాదని పార్టీ మైనారిటీ నేతలు హైకమాండ్కు చెప్పారట. ఓవైసీ గత చరిత్ర, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఒంటరిగా బరిలోకి వెళ్లడమే మేలని కాంగ్రెస్ భావించినట్లు సమాచారం. ఎంబీటీ ఈసారి ఎంపీ ఎన్నికలకు దూరంగా ఉండడంతో ఆ పార్టీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్కు షిఫ్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈసారి హైదరాబాద్లో ఎంఐఎంకు కష్టాలు తప్పవని, గెలిచినా స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుస్తుందని అంచనా.